కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని అందరిని కూడా ప్రేమించి మరొకసారి ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన్ని మహింపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యం ద్వారా మనం మన స్థితిని బలపరచుకోవడానికి ఆ తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప తరుణం కొరకే తండ్రి అయిన దేవునికి ప్రభుని క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగగాలు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. మనకి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను, మీ మనసులను వాక్యంపై కేంద్రీకరించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రతి వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రసంగికుడిగా నేను ఆ అనుభూతులు నేను అనుభవిస్తున్నాను. నేను ఏదో చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఆయన ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడో అదే జరుగుతుంది. ఈరోజు నేను ఏదైతే వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడ్డానో దానికి సంబంధించి సామెతలు ఇందాక మనం వాక్యపట్నం చేసినప్పుడు 27:12 దేవుడు ముందుగానే స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఉంది. 27:12 బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఈరోజు నేను తీసుకున్న వాక్యం ఇది కాదు, కాకపోతే నేను తీసుకున్నటువంటి వాక్యానికి రిలేటెడ్గా దానికి దగ్గరగా వాక్యపటంలో చెప్పబడినటువంటి మాట దగ్గరగా ఉంది. అంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి వారం మనతో మాట్లాడుతున్నారు. దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలైన మీరు ఆ మాటలు దేవుని మాటలుగా తీసుకోవాలి. అంటే ప్రతి వారం దేవుడు ఎవరొకరిని తన వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. వాటిని మనం పక్కన పెట్టామనుకోండి, దానివల్ల మనం నష్టపోతాం. దేవుడు మాట్లాడడం అని అంటే మతశాఖల వారు అనుకున్నట్టు రాత్రి దర్శనాల్లో వచ్చి మాట్లాడతాడని కాదు, లేకపోతే ఎక్కడో కనిపించి అక్కడికి వెళ్ళు అక్కడ నేను మాట్లాడతాను అన్నట్టుగా కాదు. దేవుడు మాట్లాడటం అంటే ఏంటంటే వాక్యం ద్వారానే మనతో అయినా మాట్లాడతారు. ప్రత్యేకంగా నీకు రాత్రిపూటలో లేకపోతే సమయలు గారికి వినిపించినట్టు చిన్న స్వరంతో మాట్లాడతాడు అనుకోవటం సరైన పద్ధతి కాదు. ప్రతి వారం ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ విజ్ఞతతో మనం వాక్య ధ్యానం చేసినప్పుడు వినగలిగితే ఖచ్చితంగా మన ఆత్మీయస్థితిని మనం బలపరుచుకుంటాం. అయితే ఈరోజు మనం ఒక వాక్యాన్ని తీసి దాంట్లోంచి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఈ 2 వచనాల్లో మంచి విషయాలు సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, ప్రసంగి మాట్లాడుతున్నాడు. అంత చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. బుద్ధిహీనంగా ఉండే మనుషులు ఉన్నారు, జ్ఞానం కలిగి ప్రవర్తించే మనుషులు ఉన్నారు. అయితే బుద్ధిహీనత కంటే జ్ఞానము కలిగి ప్రవర్తించేటువంటి జీవితమే ప్రయోజనకరమని ఆయన తెలుసుకున్నాడంట. అయితే బుద్ధిహీనత, జ్ఞానము ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ బుద్ధిహీనతను పక్కన పెట్టి జ్ఞానంతో నడుచుకునేటువంటి మనిషిని గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు? జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయంట? తలలో ఉన్నవి. ఒక విషయాన్ని నేను చూపించి నేను ఆ వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాను. సామెతలు 30వ అధ్యాయము, సామెతలు 30వ అధ్యాయము 13వ వచనం అన్నాడు చూసారు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఈ రెండు ఒకేలా కనపడుతున్నాయి కానీ వేరు. దానికి దీనికి తూర్పు పడమర ఎలా కలుసుకోవో అలా కలుసుకున్నటువంటి రెఫరెన్స్లు ఇవి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమ కలదు అంటే గర్వంతో నడిచేటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి ఇది మాట్లాడుతుంది. కళ్ళు నెత్తి మీద ఎట్టుకుని నడుస్తూనే వింటారు అన్నట్టు. కానీ ఇక్కడ సొలొమోను గారు 2:14 జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, దానికి దీనికి సంబంధించింది కాదు. ఇది పూర్తిగా దేవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడో దానికి సంబంధించి మాట్లాడుతున్న మాట.
అది మనిషి ఎలా బ్రతకూడదని దేవుడు కోరుకుంటున్నాడో వారిని గూర్చి మాట్లాడుతున్నటువంటి మాట. పూర్తి విరుద్ధమైనటువంటి వాక్యాలు ఈ రెండు కూడా. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, జ్ఞానికి కన్నులు తలలో. జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉన్నాయంట? తలలో ఉన్నాయంట. ఇప్పుడు తల మీద కదా కళ్ళు ఉన్నాయి, తలలో ఉండటమంటే ఏంటి? జ్ఞానికి కళ్ళు తలలో ఉండటమేంటి? ఇక్కడున్న ఈ కళ్ళుని గురించి మాట్లాడతలేదు ఆయన. తలలో అంటే లోన, ఈ పుర్రె లోపల అతని కళ్ళు ఉన్నాయి అనేది ఆయన మాట్లాడుతున్నమాట. దీని గురించి ధ్యానించే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ప్రసంగి ఈ పుస్తకం 12 అధ్యాయాలు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాల్లో వ్యర్థము వ్యర్థము అనే పదాలు 40 సార్లు కనపడతాయి. వ్యర్థము వ్యర్థం అనే పదం 40 సార్లు కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథం క్రైస్తవుల కంటే నాస్తికులకి ఎక్కువ ఇష్టమంట. ఆస్తికుల కంటే నాస్తికులకి చాలా ఇష్టమంట. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు ఉనికి లేదని చెప్పేవారు. వారిలో ముఖ్యంగా ఈ ప్రపంచంలో నాస్తికులైనటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరంటే వాల్టేర్. మొత్తం మత గ్రంథాలకు సంబంధించి ఏ మతానికి సంబంధించి అయినా ఎన్నో పుస్తకాలు రాశాడు. బైబిల్ గురించి అయితే మరి ఎక్కువ రాశాడు ఆయన పుస్తకాలు. ఆయనకి మరీ ఇష్టమంట ప్రసంగి గ్రంథం అంటే. వ్యర్థము వ్యర్థము అంటే ఇవన్నీ మీరు ఏదో చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా వ్యర్థము అన్నట్టుగా ఎక్కువగా అతను ప్రసంగి చదువుతూ ఉండేవాడంట. దాన్ని చాలా ఇష్టపడుతూ ఉండేవాడంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వారికి అర్థం కాని సంగతి ఏంటంటే, వ్యర్థము వ్యర్థము అంటూ జీవితానికి అర్థం చెప్పిన పుస్తకం అని అతనికి తెలియలేదు. వ్యర్థము వ్యర్థము అని చెప్పాడు, కానీ జీవితానికి అర్థం చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. ఇప్పుడు మనం ఈ గ్రంథంలో ఒక వచనాన్ని తీసాం. దేవుని చిత్తమైతే ఆయా సందర్భాల్లో ఈ పుస్తకంలో చెప్పబడినటువంటి ప్రతి సంగతి కూడా మనం ఆలోచించేద్దాం. జీవితానికి అర్థం ఇందులో కనబడుతుంది ఈ బుక్లో. ఇందులో మనం తీసుకున్నది ఏంటి? జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి. అంటే జీవితానికి సంబంధించినటువంటి సమాచారం ఈ వచనంలో ఏమైనా ఉందా? మన జీవితానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఈ బైబిల్ ఈ వచనంలో ఉందా అనేది మనం ఆలోచించాలి. సొలొమోను గారు చమత్కారంతో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడటం అర్థం కానప్పుడు మనుషుల్ని చమత్కరిస్తూ మాట్లాడతాం కదా, చమత్కారంగా మాట్లాడుతున్నాం అంటారు చూసారా, అలా చమత్కారంతో మాట్లాడుతున్నాడు. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయంట. మనం మాట్లాడుతాం కదా, ఎవడైనా జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు, వాడు చాలా తెలివినోడు బాబడే అని అంటాం చూసారా. అలాగా జ్ఞాని గురించి మాట్లాడుతూ చమత్కరిస్తూ ఆయన అంటాడు, జ్ఞానికి కళ్ళు తలలో ఉన్నాయి, ఇక్కడ కాదు. ఇక్కడ పెట్టుకుని వెళ్తే నడిస్తే ఒక రకంగా ఉంటుంది, తలలో పెట్టుకుని నడిస్తే వేరే రకంగా ఉంటుంది అన్నట్టు. జ్ఞాని యొక్క తెలివితేటలని క్రోడీకరిస్తూ మాట్లాడుతున్నమాట. ఆయన జ్ఞాని తన జీవితంలో ఏం జరుగుతుందో గమనిస్తాడంట. అతడు తెలివిగా నడవలసినటువంటి అవసరతను అతడు గుర్తిస్తాడంట. జ్ఞాని గురించి ఆయన సొలొమోను గారికి ఇచ్చినటువంటి సమాచారం. ముందున్న దాన్ని చూస్తూ అతడు నడుస్తాడు. ముందున్న దాన్ని చూస్తూ అతడు నడుస్తాడు. ఆనందానికి దారితీసే మార్గాన్ని అతడు కనుగొంటాడు. జ్ఞాని తలలో కన్నులు ఉన్నాయి అని అంటే అర్థం అది, కానీ ఇంకా లోతుకి తీసుకెళ్తారు. సొలొమోను ఇంకా లోతుకి తీసుకెళ్ళి మాట్లాడారు. ఆ విషయాలు కూడా మనం ఆలోచించేద్దాం. టూకీగా మీతో తలలో కన్నులు ఉండటమంటే ఏంటో దాని గురించి మాట్లాడుతున్నాను. అతడు ఆనందానికి దారి తీసే పరిస్థితులు ఏంటో అతను చూస్తూ నడుస్తాడు. అర్థమవుతుందా? తర్వాత వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని వాస్తవం ఏదో ఆలోచిస్తూ గమనిస్తూ ఈ లోకంలో అతడు తన జీవితాన్ని సాగిస్తాడంట. దాని కొరకే ఈ వచనం ద్వారా సొలొమోను గారు సవాల్ చేస్తున్నాడు మనకి. జ్ఞాని ఎలా బ్రతుకుతాడో, జ్ఞాని అనేవాడు ఎలా ఉంటాడో, ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా మీరు జ్ఞానులు అని అనుకుంటే కనుక, మీరు జ్ఞానులని మీరు అనుకుంటే కనుక ఇలా నడుస్తారు. ఇలా నడవకపోతే మాత్రం మీరు జ్ఞానులు కాదు, అజ్ఞానులు, మీరు చీకట్లో నడిచేవారు అని చెబుతూ సొలొమోను గారు ఇక్కడ మనల్ని సవాల్ చేస్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా
శారీరక సంబంధమైనటువంటి వాస్తవాల కంటే ఆత్మ సంబంధమైన వాస్తవాల మీద దృష్టి పెట్టాడు. శరీర సంబంధంగా నువ్వు ఎంత జ్ఞానివి, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ నడక ఎలా ఉంది, ఎంత జాగ్రత్త కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పేదానికంటే దీనికంటే మరొక వాస్తవ జీవితం ఉంది, దాని మీద దృష్టి పెట్టి నడుస్తాడు జ్ఞాని అని చెప్తున్నట్టుగా ఇక్కడ ఆ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి మళ్ళీ చదువుదాం. అది ప్రసంగి 2:14 జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తున్నాడు? చీకటి యందు నడుస్తున్నాడు. జ్ఞాని కన్నులు ఎక్కడ పెట్టుకున్నాడు? తలలో ఉన్నాయి. ఒకడేమో చీకటిలో నడుస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో ఎక్కడ నడుస్తున్నట్టు? వెలుగులో నడుస్తున్నట్టు కదా. అతనికి ఇద్దరికి కళ్ళు డిఫరెంట్ ఉండాలి. ఇతనికి ఇక్కడ చీకటిలో నడిచేవాడికి ఇక్కడ ఉంటే, వెలుగులో నడిచేవాడికి తలలో ఉంటాయి. అందుకే జ్ఞాని గురించి అలా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరేమైనా ఈ లోకం జ్ఞానులు ఎవరు అని అనుకుంటుందో అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండి మనం జ్ఞానులు అనుకుంటే పొరపాటు. నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో, నిజమైన జ్ఞాని అతని నడక ఎలా ఉంటుందో ఈరోజు ఈ అంశం ద్వారా మనం నేర్చుకుందాం. నిజంగా ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారండి? నేను జ్ఞానిని. ఒకసారి చూడండి, సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానిననుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడు మూర్ఖుడి కంటే డేంజర్ అంట. మూర్ఖుడి కంటే ప్రమాదకారు ఎవరంటే తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడు. వాస్తవానికి ఎవడ కూడా నేను అజ్ఞానిని అని ఎవడ అనుకోడు. నా అంత జ్ఞానవంతుడు నేను చాలా తెలివైనవాడిని, నేను పెద్ద జ్ఞానవంతుడిని అని చాలామంది ఆ మనసులో అనుకుంటారు. పైకి చెప్పకపోయినా మనసులో అనుకుంటారు నేను పెద్ద జ్ఞానినని. ఒకవేళ అలా అనుకుంటే కనుక వాక్యం విన్న తర్వాత నువ్వు జ్ఞానివో కాదో తేలుతుంది. వాక్యం విన్న తర్వాత మనం జ్ఞానంతో ప్రవర్తిస్తున్నామో లేదో మనకు అర్థమవుతుంది. సొలొమోను గారు చెప్పినటువంటి జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అనే వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యమైనటువంటి సత్యాలని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్దాం. ముఖ్యమైన విషయాలు గ్రహిస్తూ ముందుకే కొనసాగుదాం. ఒక్కొక్క పాయింట్ జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో సొలొమోను గారు చెప్పిన సంగతులను బట్టి ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. ఒకటి ఏంటంటే వారి కళ్ళు చూడగలిగేలా వారి మనసులను సిద్ధం చేసుకుంటారు. సామెతల గ్రంథం 1:20-23 మనకేం కనపడుతుందంటే, జ్ఞానం అనేది వీధుల్లో నిలబడి కేకలు వేస్తూ తన మాట వినటానికి ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నటువంటి స్త్రీతో వర్ణించబడింది. చూడండి, ఒక స్త్రీ వీధిలో నిలబడి తన కొరకు ఎవరైనా ఎదురు చూస్తారేమో అన్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఉంటుంది. చూడండి 20 జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా అంటే ఒక స్త్రీతో జ్ఞానం పోల్చబడింది. జ్ఞానం బిగ్గరగా కేకలు వేస్తుంది. ఎక్కడ నిలబడి? సంత వీధుల్లో నిలబడి బిగ్గరగా పలుకుతుందంట. ఏమని? జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారికి ఉండకూడదురు, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేది. ఆ జ్ఞానం ఏమని పిలుస్తుంది? మీరు జ్ఞానం లేని వారే ఉండొద్దు, రండి నేను మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాను, బోధిస్తాను. ఆ జ్ఞానం లేకుండా మీరు ఉండకూడదు, జ్ఞానాన్ని మీరు అసహించుకోకూడదు. జ్ఞానులు వారి కళ్ళు చూడగలిగేలా వారి మనసులను త్రిప్పుకుంటారు. జ్ఞానాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోవడానికి చూడాలి. జ్ఞానం కొరకు ఉబలాట పడాలంట. జ్ఞానం లేకుండా ఉండటానికి మనం ఇష్టపడుతుంటాం, జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి ఇష్టపడం.
జ్ఞానం మాత్రం అంటుంది మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మీకు ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. అది మీ మనసులను ఆధారం చేసుకుని నడవాలి. ఇదే మాట్లాడుతుంది. ఇంకొక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 1:17. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగిలో సొలొమోను గారు అంటాడు ఒక మాట, ఏమని? నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి తిని. ఏమంటున్నాడండి? జ్ఞానాభ్యాసము తెలుసుకున్నట్టుకు నా మనసు నిలిపి తిని. అక్కడేమో జ్ఞానం ఒక స్త్రీ వలె గద్దించి పిలుస్తున్నట్టుగా జ్ఞానం నేర్చుకోమని కోరుతున్నట్టుగా కనపడింది. ఎక్కడికి వచ్చేటడికి సొలొమోను గారు అంటున్నాడు ఏమని? జ్ఞానాభ్యాసము. అభ్యాసం అంటే అధ్యయనం చేయటం, నేర్చుకోవటం. అభ్యాసం అంటే ఒక ఎక్సర్సైజ్ లాంటిది. జ్ఞానం అనేది మెదడు నుంచి పుట్టేది కాదు. అది జ్ఞానం అనేది పుట్టుకతో వచ్చేది కాదు. జ్ఞానం అనేది మన పితరుల నుంచి వచ్చేది కాదు. జ్ఞానం అనేది కూడా ఏం చేయాలి? అభ్యాసం చేయాలంట. జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలంట, గమనించాలంట, దాన్ని అనుభవించాలంట. అదే సొలొమోను గారు చెప్తున్నాడు, నేను జ్ఞానాభ్యాసము తెలుసుకున్నట్టుకు నా మనసు నిలిపి తిని. అంటే మనసు దేని మీద కేంద్రీకరిస్తున్నాడు? జ్ఞానం మీద కేంద్రీకరిస్తున్నాడు. అభ్యాసం చేస్తున్నాడంట. అంటే మనసుని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, జ్ఞానం నేర్చుకొని. క్రైస్తవులుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు జ్ఞానివి అని అనిపించుకోవాలనంటే నీ కన్నులు నీ మనస్సును కేంద్రీకరిస్తాయి. అంటే మనసు చెప్పినట్టుగా నీ కళ్ళు నడుస్తాయి. ఆ మనసు దేన్ని అభ్యాసం చేస్తుంది? జ్ఞానాభ్యాసం చేస్తుంది. ఆ మనస్సు నిండా జ్ఞానం నింపబడింది అనుకోండి, ఆ మనస్సుతో కళ్ళు పెట్టి చూస్తాడంట. అది ఇంతకీ విషయం. ఈ కళ్ళు కాదవి, జ్ఞాన సంబంధమైనటువంటి నేత్రాలు అవి, మనోనేత్రాలు. ఆ మనోనేత్రాలని మనసుకు అనుగుణంగా తిప్పుకోమంటున్నాడు. ఆ మనసులో జ్ఞానాభ్యాసం చేయమంటున్నాడు, దాన్ని గమనించమంటున్నాడు. జ్ఞాని అనుకునేవాడు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కళ్ళు వెదకడం. జ్ఞానాన్ని అభ్యాసం చేసి ఆ అభ్యాసం చేయబడినటువంటి ఆ జ్ఞానాన్ని మనసులో నిలుపుకుని ఆ మనసుతో ఈ లోకాన్ని చూస్తారంట. ఈరోజు ఈ లోకానికి జ్ఞానం అంటే ఏంటి? ఈ లోకంలో ఈ లోకానికి జ్ఞానులు అంటే ఎవరు? ఒక మాట చూపించి నేను ముందుకెళ్తా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ లోకానికి జ్ఞానం అంటే ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు రాసుకోండి. 13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియల వలన తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని అడిగి అని అంటాడు యాకోబు గారు, జ్ఞానముతో కూడినటువంటి సాత్వికం గలవాడే మీ యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను నువ్వు జ్ఞానివైతే నీ క్రియలు స్పెషల్గా ఉంటాయి. నువ్వు జ్ఞానివైతే నీ క్రియలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మీ హృదయంలో సహింపనలవకాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఈ లోక జ్ఞానం ఎలాంటిది? భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నదంట. మత్సరము వివాదం ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. లోకములో జ్ఞానం గురించి మాట్లాడుతూ అది పైనుంచి వచ్చింది కాదు, అది ఇక్కడదే అన్నాడు. ఈ లోకానికి జ్ఞానాభ్యాసం అంటే ఏంటి? ఈ లోకానికి జ్ఞానులు ఎవరు? టీవీ ప్రోగ్రామ్స్ మనం చూసేవాళ్ళం. టీవీ ప్రోగ్రాంలో మీలో జ్ఞాని ఎవరు అని ఒక కార్యక్రమం జరుగుతుంది. మీలో జ్ఞాని ఎవరు ఆ కార్యక్రమానికి ఏ రూల్స్ పెడతారో ఆ రూల్స్ ప్రకారం ఒక 10 మంది వెళ్తారు. 10 మంది వెళ్ళిన తర్వాత 10 మందిలో ఎవరో ఒకరు బయటికి వస్తాడు. మీలో జ్ఞాని ఎవరు అంటే ఆ వ్యక్తి. ఇంతకీ మీలో జ్ఞాని ఎవరు, మీలో తెలివైన వాళ్ళు ఎవరు అని చెప్పడానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏంటి ప్రశ్నలు? ఇంతకీ హృదయము ఎక్కడున్నది, రచయిత ఎవరు,
ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, డాన్సర్ ఎవరు అంటే ప్రశ్నలు ఇయ్యనా? అక్కడ ఎవరెస్ట్ శిఖరం ముందెక్కింది ఎవరు? అట్లన్నిటికి జవాబు చెప్తే ఆ వ్యక్తి ఎవరు? జ్ఞాని కాదా? ప్రశ్నలు ఏంటి అక్కడ? కిల్లర్ వీరప్పన్ ఎన్ని మర్డర్లు చేశాడు, ఎంత గంధం చెక్కలు స్మగ్లింగ్ చేశాడు, ABCD అండ్ పాయింట్ కరెక్ట్. ఇలాంటి ప్రశ్నలు వేసిన తర్వాత వాటికి జవాబు చెప్పేవాడంట జ్ఞాని అంట. నిజమేనా? మరి జ్ఞాని అనాలా? సినిమా పాటల రచయిత ఎవడో చెప్తే, ఆ పాటకి డ్యాన్స్ చేసింది ఎవరో చెప్తే ఆ వ్యక్తి జ్ఞానా? ఈ లోకానికి వాళ్ళే జ్ఞానులు. ఈ లోకానికి జ్ఞానులు ఎవరు? చాలా తెలివైనోడా. ఎవరు? అక్రమంగా ఎవరికి తెలియకుండా దాచుకునేవాడు జ్ఞాని. ఈ లోకానికి జ్ఞాని ఎవరు? అయివాడు ఎంత తెలివైనోడు తెలుసా, అందుకే అంత బిల్డింగ్ కట్టాడు. అది ఎంత తెలివైనోడు తెలుసా, అందుకని వ్యాపారాలు ఉన్నాయి వీడికి. అంటే ఈ లోకానికి ఎలా దోచుకోవాలో ప్రజలకు తెలియకుండా బాగా తెలివిగా దోచుకునేవాడు ఉంటాడు చూసారా, వాడు జ్ఞాని. ఈ లోకానికి జ్ఞానం అంటే అది. ఆడేంటనుకుంటున్నావు, ఎంత తెలివిగా చంపేసిందిరా ఆవిడే భర్తనే. ఆవిడ తెలివైంది, చాలా తెలివిగా చంపేసింది భర్తని, చాలా తెలివిగా చంపేశాడు భార్యని. వాడు తెలివైనడు, వాడు జ్ఞాని. అంటే ఎవరికి తెలియనంత తెలివితేటలకి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలా చంపాడో కూడా టీవీ ప్రోగ్రామ్స్లో చూపిస్తున్నారు. అంటే తెలియనోడు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు నేర్పుతున్నారన్నమాట, జ్ఞానం నేర్పిస్తున్నారు. మొన్న అదేదో ప్రోగ్రాం వచ్చింది, ఏదో ఛానల్లో రాత్రులు వచ్చేది, 12 గంటలకు వచ్చేది, ఒక 10 ఏళ్ళ క్రితం. మరి ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. నేరాల ఘోరాలు. అందులోని అవన్నీ ఇలాగని చెప్పుకొచ్చేవాడు. ఎంత తెలివిగా పోలీసులు డాగ్ స్వాగ్ తీసుకొచ్చారు, కానీ ఆ కుక్కలు కూడా కనిపెట్టలేకపోయినాయి. ఎందుకంటే అక్కడ తిరిగిన ప్లేస్లో కారం చల్లాడు. అంటే మనం డాగ్ స్వాట్ కూడా దొరకకుండా ఏం చేయమని చెప్తున్నాడు, కారం చల్లండి అంటున్నాడు. జ్ఞానం నేర్పిస్తున్నాడు. ఒకడేమో చెడు పని చేసి వాడు తప్పించుకున్నాడు, వాడు జ్ఞానాన్ని చెప్పబడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని, ఈ పనికిమాలిన జ్ఞానాన్ని ఈ ప్రజలకి టీవీల ఛానల్స్ చెప్తున్నాయి. ఇది జ్ఞానం అంటే లోకానికి. అందుగురించి ప్రతి నీచి కార్యం ఈ భూమి మీద ఉంది, అదే జ్ఞానం అనుకుంటుంది లోకమని. బాగా ఎక్కువ చదువుకున్నవాడు జ్ఞాని, ఎందుకంటే చదువుకున్నవాడు తెలుగు మాట్లాడతాడని. మంచి ఉద్యోగం చేసేవాడు జ్ఞాని ఈ లోకానికి. కానీ సొలొమోన్ గారు అలా అంటలా. లోకానికి అది జ్ఞానమేమో కానీ దేవుని దృష్టిలో అది వెర్రితనం. జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానాన్ని అభ్యాసం చేసి తెలుస్తుంది అంటున్నాడు. జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే ఏం తెలుస్తుంది? జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు కళ్ళు తల్లో పెట్టుకుని నడుస్తావు. నెత్తి మీద ఉన్న కళ్ళు ఎక్కడికి వస్తాయి? తల్లోకి వస్తాయి. నెత్తి మీద కళ్ళు పెట్టుకుని నడిచామనుకో దెయ్యాల జ్ఞానం. ఈ మనసులో పెట్టి చూసామనుకో కళ్ళు, అది దైవజ్ఞానం. అది పైనుండి వచ్చింది, భూమి మీద వచ్చి వచ్చింది కాదు. ఈ లోకానికి జ్ఞానం అంటే వెర్రితనమే జ్ఞానం వాళ్ళకే. కానీ జ్ఞాని తన నేత్రాలు తలలో పెట్టుకుని నడుస్తాడంట. వారి కళ్ళని చూడగలిగేటట్టుగా వారి మనసులను సిద్ధం చేసుకుంటారంట. మనసు సిద్ధమైతేనే కళ్ళు చూస్తాయి. మనసు సిద్ధంగా లేదనుకోండి, కళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది? పచ్చకామరుడికి లోకం ఎలా ఉంటుంది? లోకం అంతా పచ్చగా కనపడుతుంది. మన మనసు బాగోలేదనుకోండి, మన కళ్ళకి అందరూ ఎలా కనపడతారు? చెడ్డోళ్ళ కింద కనపడతారు. మన చెడ్డోడమైతే మనం ఎందుకు పాడైపోతున్నాం అనుకుంటున్నారు? మన దగ్గర చెడు తెలివితేటలు ఎక్కువ కదా. ప్రతి ఓడిని కూడా అలా అర్థం చేసుకుని ఈ చెడు తెలివితేటలతో మూవ్ అవుతున్నాం మనం. అక్కడ దెబ్బడుతుంది మనకి, అక్కడ పాడవుతుంది సమాజం. లోకంలో మనుషులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు జ్ఞానం అయితే మాత్రం జ్ఞానాన్ని అభ్యాసం చేయి. ఈ భూ సంబంధంగా ఈ లోకంలో జ్ఞానమని మనుషులు అనుకుంటున్న ఏది కూడా అది జ్ఞానం కాదు, అది వెర్రితనం. కనుక నువ్వు నీ కన్నులు చూడగలిగేటట్టుగా నీ మనసుని ఏం చేస్తావు? సిద్ధపరచుకుంటావు. జ్ఞాని అనేవాడు ఇలా ప్రవర్తిస్తాడు. సొలొమోన్ గారు చెప్పింది అదే. జ్ఞాని కళ్ళు ఎక్కడ ఉంటాయి అంటున్నాడు ఆయన? తలలో ఉంటాయి. తలలో ఉంటామంటే అర్థం అది మనసుతో చూస్తాడు అతను, ఈ కళ్ళుతో కాదు. ఈ కళ్ళమయాన్ని ఏముంటుంది? మనసు.
మనసు జ్ఞానంగా ఉందనుకోండి, జ్ఞానం కలిగినటువంటి ఈ మనసుతో చూసినప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కగా అవగాహన అవుతాయి. తెలివి తక్కువగా ప్రవర్తించినట్టు జ్ఞాని. రెండు ఏంటంటే, జ్ఞాని రాబోయే సంఘటనలు మరియు సవాళ్లకు సిద్ధపడుటకు వారి కన్నులు ఉపయోగిస్తారంట. రాబోయే సంఘటనలు, రాబోతున్నటువంటి సవాళ్ళు, దానికి సిద్ధపడేటట్టుగా ప్రిపేర్ అవుతాడంట జ్ఞాని. రాబోయే సంఘటన ఏంటి? నువ్వు వద్దన్నా అవునన్నా, నువ్వు పారిపోతున్నా దాకున్నా వచ్చే కొన్ని సంఘటనలు మన జీవితంలో ఉంటాయి. వాటిని నువ్వు ఆపలేవు. అది జరిగిద్దని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనం ఆపలేమని కూడా తెలుసు. ఆపలేమని తప్పక వస్తుందని తెలిసినటువంటి దాని గురించి ఇతడు ఏం చేస్తాడు? జ్ఞాని ముందుగానే సిద్ధపడిపోతాడు. అతని కన్నులు అది చూస్తుందంట. రాబోతున్న సంఘటన ఇది ఖచ్చితంగా నా జీవితంలోనికి అనివార్యంగా వస్తుంది. ఈలోపు నేనేం చేయాలి? సిద్ధపడాలి. ఏంటి ఒకసారి చూడండి అని చెప్పాడు ఒక మాట. ప్రసంగి గ్రంథము 2:16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరవబడిన వారై యుందురు. వారందరూ మరవబడిన వారై ఉందురు. జ్ఞానులు మృతునందు విధమెట్టితో బుద్ధిహీనులు మృతుమందు విధమట్టిదే. జ్ఞాని ఎలా చనిపోతాడో బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడంట. అయితే చావు అనేది అనివార్యం. మరణం అనేది ఒకరి నుండి దూరం చేయలేనిది. జ్ఞాని నుండి మరణం దూరం చేయలేనిది. మరణం ఎవరైనా దూరం చేయబడుతుందా? సావడం ఎవరైనా సావాల్సిందే. ఈ విషయం జ్ఞానికి తెలుసుకుంటాడంట. చావు అనేది మన జీవితంలో ఒకరోజు వస్తుంది. జ్ఞానులు తప్పనిసరి అయినటువంటి తమ ముగింపు కొరకు దాన్ని గుర్తిస్తూ ముందుగానే దానికి తగ్గట్టుగా జీవిస్తారంట. నేను గతంలో చెప్పాను మీకు ఒక అంశం. మరణమైనను స్మరణకు వచ్చేవారు, మరణమైనను స్మరణకు వచ్చేవారు ఎలా బ్రతుకుతారు? ఒక అంశం చెప్పాను మీకు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ 10 కాలాలు నన్ను గుర్తుపెట్టుకోవాలి. అంటే చావు అనేది అనివార్యం. అయితే నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకం. అంటే చావు అనేది ముందుంది. చచ్చిన తర్వాత జీవితం ఏంటి ఆ వ్యక్తికి తెలుసు. అది చచ్చిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి చావు అనేది ముందుగానే ఎలా బ్రతుకుతున్నాడు? దానికి తగ్గట్టుగా బ్రతుకుతున్నాడంట. జ్ఞాని రాబోతున్న మరణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికంటే ముందు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాడంట. వాడు జ్ఞాని. చచ్చిన తర్వాత పరలోకం వెళ్ళామా, స్వర్గానికి వెళ్ళామా, నరకానికి వెళ్ళామా ఎవడు చూసి వచ్చాడు రా? బతుకుండగానే ఎంజాయ్ చేయాలని చెప్పే లోకం ఇది. వాడు జ్ఞానం ఎలా అవుతాడు? వాడు ఎలా జ్ఞానం అవుతాడు? జ్ఞానేని వాడు ఎలా బ్రతుకుతాడు? రాబోయే అనివార్యమైనటువంటి ముగింపు ఒకటి మన జీవితంలో ఉంది. దాన్ని గుర్తించి ఈ లోకంలో దానికి తగినట్లుగా బ్రతుకుతాడు. వాడు జ్ఞాని. కానీ ఈ లోకంలో కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32-33 చూడండి. మనిషి రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము త్రాగుదము మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును. వీళ్ళు అజ్ఞానుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారంట ఎఫెసులో కొంతమంది. మీరు అలా వెళ్ళకండి అంటే. మృతులు లేపబడరు అంటే సావు వచ్చింది, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, లేపబడరు. కాబట్టి బ్రతుకుండగానే తినేసి తాగేసి పోదాం, అంతే. నచ్చినట్టుగా బ్రతుకుదాం, సంతోషంగా బ్రతుకుదాం. రేపన్న జీవితం ఎలా ఉందో ఎవరికి తెలీదు. ఇది అజ్ఞాని ప్రవర్తించే తీరు. జ్ఞాని ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది? అనివార్యమైనటువంటి ముగింపుని గుర్తించే విధంగా జ్ఞాని బ్రతుకుతాడు. నువ్వు జ్ఞానివా అజ్ఞానమో నీకు తెలియాలి. మన జ్ఞానులమా అజ్ఞానులమా మన ప్రవర్తన తెలియజేస్తుంది. కొంతమంది వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చచ్చిన తర్వాత రాబోతున్నటువంటి లోకం కొరకు భయంతో బ్రతుకుతారు. వారు జ్ఞానులు. జ్ఞానం లేనివాడు ఎవరు? ఈ లోకంలో ఎలాగైనా బ్రతికేయచ్చు,
ఎవడు చూపించాడు అన్నట్టు. ఒక జ్ఞానికి సరైనటువంటి సమయం మరి విధానం తెలుసంట, టైమింగ్ తెలుసంట. జ్ఞానికి టైమింగ్ అంటే ఏ టైంలో ఎలా బ్రతకాలో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అన్నీ తెలుసంట. ఒకసారి చూడండి ఆ మాట కూడా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సమయింపదు, సమయం వచ్చినని న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. సరైనటువంటి సమయం మరి విధానం జ్ఞానికి తెలుసంట. ఆయన అదే అంటున్నాడు, ప్రతి సంగతి విమర్శించే సమయము ఏర్పడి ఉన్నది. అంటే ప్రతి ఒక్కడు కూడా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి దినం ఒకటి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నాడంట? జ్ఞానము కలిగి బ్రతుకుతున్నాడంట. న్యాయము సమయం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. మనసుని పెడతారంట జ్ఞానులు. ఏముంది ముందు? ఏముంది? ఎవరు లెక్కలేని బతుకుతారు కొంతమంది. నేను ఎవరికి లెక్క చెప్పాలని పని లేదు. వాడిది ఏమన్నా నాకు ఇస్తున్నాడా, వాడిది ఏమన్నా నాకు పెడుతున్నాడా, ఆయన ఏమన్నా నాకు ఇస్తున్నాడా అని కొంతమంది కళ్ళు నెత్తుకొచ్చినట్టు ప్రవర్తిస్తారు. కానీ కళ్ళు తలలో ఉన్నవాడు దేవునికి లెక్క చెప్పాలి, తీర్పు తీర్చేటువంటి ఒక సమయాన్ని దేవుడు డిసైడ్ చేశాడు. ఆ రోజు అన్నీ మనం దేవునికి అప్పగించాల్సి ఉంటుంది అని బ్రతుకుతాడంట. టైమింగ్ తెలుసు అతనికి. చాలామందిని మనం మాట్లాడుతుంటాం, టైమింగ్ తెలిసేటికి అబ్బో సమయాన్ని బట్టి ప్రవర్తిస్తాడు, ఎలా పడితే అలాగా ప్రవర్తించడు. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో మనం మాట్లాడుతుంటాం. దేవుడు అంటాడు, జ్ఞాని టైమింగ్ తెలుసుకుని బ్రతుకుతాడంట, ఎలా పడితే అలాగే ఇక్కడ బ్రతకదంట. వాడు జ్ఞాని, టైమింగ్ తెలిసినోడు జ్ఞాని. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా బిహేవ్ చేయాలో ఆ వ్యక్తికి తెలుసు. కానీ కొంతమంది అలా బ్రతకట్లా. నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదంటారు చూసారా, వాళ్ళ ఆ లెక్కలకు వస్తారు. అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి తెలియకపోవటం వల్ల కలిగే ఆపదలు అతనికి తెలుసు అంట. ఎవరికి? జ్ఞానికి. ఏంటవి? అతనికి ప్రపంచం గురించి తెలియదు, కానీ దాని వల్ల వచ్చే ఆపదలు జ్ఞానికి తెలుసు అంట. తెలుసా? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? జ్ఞాని అనేవాడు ఈ ప్రపంచం అతనికి తెలియకపోయినా కానీ ఈ ప్రపంచం ద్వారా వచ్చే ఆపదలు అతను ముందే కనిపెట్టేస్తాడు. ఎందుకంటే అతని కళ్ళు తలలో ఉన్నాయి. లోకం ఎంత ప్రమాదం అతనికి తెలుసు. జ్ఞానం లేని వాళ్ళకి ప్రవర్తించడం, బాగా తెలివైన అనుకుని అన్నిటిలో పడిపోడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం ఉందని అనుకుంటూ విర్రవీగుతూ చిన్న చిన్న ఇంట్లో పడిపోతుంటాం మనం. లోకం ఎంత ప్రమాదమో బైబిల్ చెప్పింది. ఈ ప్రపంచం గురించి నువ్వు ప్రపంచమంతా తిరిగి వచ్చి ప్రపంచ యాత్రికుల్లాగా అన్ని కనిపెట్టి ప్రపంచంలో నాకంటే పెద్ద విషయాలు ఎవరికి తెలియదని అనుకుని చిన్న చిన్న విషయాలు పడిపోతున్నావు. నీకేం తెలియదు, నువ్వెవరు? నువ్వు అజ్ఞానివి. నాకు తెలియదంటూ ఏమీ లేదనుకుంటావు, కానీ సమయం వచ్చేటప్పటికి తుస్సుమని పడతావు. జ్ఞాని ప్రపంచమంతా తిరగపోయినా, 4 గోళమయ్యానే ఉన్నా దైవ గ్రంథాన్ని పట్టించి జ్ఞానవంతుల్లో ప్రవర్తిస్తాడంట. లోకం అతనికి తెలియపోయినా కానీ లోకం వల్ల వచ్చే ప్రమాదం ఎంత దారుణంగా ఉంటుందో ఆ వ్యక్తి తెలుసుకుంటాడంట. లోకమంతా ప్రపంచ యాత్రికుడు అతను ఉన్నాడు. అతను దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మొత్తం అంతా తిరిగి వచ్చి అన్నీ తెలుసు అంటున్నాడు. నేనైతే ఇంట్లో బైబిల్ చుట్టూనే తిరుగుతున్నాను, కానీ ఈ లోకం వల్ల వచ్చే ప్రమాదం నాకు తెలుసు తిరగకపోయినా. కానీ ఈ లోకం వల్ల ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అతడికి తెలియదు. ఈ లోకం ఎలాంటిది అంటున్నారు? మాయలోకం, మోసం చేసే లోకం ఇది. ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? ముసుగు తీసి చూస్తే మురికే. ఈ లోకం చాలా ప్రమాదకరమైంది, కానీ ఈ లోకం చాలా అలంకారంగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది, ఆకర్షించుకునేటట్టుగా కనపడుతుంది. నువ్వు లోకంలో తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు జ్ఞానమైతే మాత్రం లోకంలో ప్రతిదీ నువ్వు గమనించకపోయినా లోకం ఎంత ప్రమాదం నువ్వు కనిపెడతావు నువ్వు జ్ఞానివైతే. ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం. జ్ఞాని కళ్ళు తలలో పెట్టుకుని చూస్తారంట. లోకమంతా తిరగాలంటే మనం ఏది ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలియటానికి వాస్తవానికి ఏదైనా తోటలో దేవుడు ఏమేసాడు? మంచి చెట్లు తెలవనిచ్చు వృక్షాన్ని వేసాడు. ఆ పండు తింటే ఏమొస్తుందని చెప్పాడు? మంచి చెడు.
తెలుస్తుంది, దాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు అన్నారు. అంటే మరి అది తింటే మంచి చెడు తెలుస్తేనే కదా, మంచిదే కదండి అది. మరి ఎందుకు తినొద్దు అన్నాడు? దేవుడు మన తండ్రి ఒక చెట్టు వేసి దాని పండు తింటే మంచి చెడు, ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. కానీ ఆ పండు నువ్వు తినొద్దు అన్నాడు. ఆ పండు తిన్న తర్వాత మంచి ఏదో చెడేదో తెలుస్తుంది అని చెప్పిన దేవుడు ఆ పండు తినొద్దు అంటామేంటి? కాదండి, ఒక మాట చెప్తేనేనండి, దేవుడికి చెడు అంటే తెలుసా? దేవునికి చెడు ఆయన డిక్షనరీలో చెడు ఉందా? మరి ఎలా తెలుసు? ఒక చెడు పని చేసామండి, చెడు పని చేసిందరే అది చెడిపడరా నాయన చీకరా అని చెప్పేసి నేను నా పిల్లలకి చెప్పాను అనుకోండి, నేను ఆల్రెడీ చెడు చేసి నా జీవితాన్ని నేను పాడు చేసుకుని నా పిల్లలకి నేను చెప్తున్నాను. మరి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం వేసి ఆ పండు తినొద్దు, చెడేదో మంచేదో తెలుస్తుందని చెప్పిన దేవుడు ఎందుకు ఆ పండు తినొద్దు అంటున్నాడు? లాజిక్ అర్థం అవట్లేదు మీకు. చెడు అనేది ఆయనకి తెలియదండి, చెడు అనేది ఆయన డిక్షనరీలో లేదండి. కానీ చెడు అనేది తెలుస్తుందని ఎందుకు అంటున్నాడు? ఆయన చెడు చేయని దేవుడు కదా. ఇప్పుడు ఆయన అంటాడు చెడేంటో చేయకుండా నాకు తెలిసింది, మంచి చెడు అనేది నాకు తెలిసింది చేయకుండానే. నా అంతటోళ్ళు మీరు అవ్వాలి, చేయకుండా చెడు నీకు తెలియాలి. నా అంతటోళ్ళు కావాలి మీరు. ఇప్పుడు పవర్ వెళ్తుంది వైర్లో, ఆ వైర్లో కరెంట్ ఉందో లేదో అందరు కరెంట్ వెళ్తుందని చెప్పాడు ఒక ఆయన. దాన్ని ముట్టుకోకురే, అందులో కరెంట్ పాస్ అవుతుందని చెప్పాడు. ఒరే ఆ పండు తినకురే, అందులో మంచి చెడులు తెలుగునిచ్చే వృక్షం అయితే తిన్నవాడికి మంచి చెడేదో తెలిసిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఈ కరెంట్ వైర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచించి అదే అందులో అది 11కే వైర్, అది పట్టుకుంటూ బూడిదైపోతారే అన్నాడు. ఇదేంటిది బూడిదైపోతావు, ముట్టుకోద్దా? ముట్టుకో, బూడిదవుతావని తెలిసింది. కానీ నువ్వు బూడిద అయిన తర్వాత నువ్వు బతకడానికి లేవు కదా. దేవుడు అదే చెప్తున్నాడు. జ్ఞాని కూడా చేసిన తర్వాత తెలుసుకోడు, చెయ్యకుండానే తెలుసుకోగలుగుతాడు. ముందు అంచనా వేసుకుంటాడు, అది ప్రమాదం వస్తుంది, ఇది తీసుకుంటే మనం ఇబ్బందుల్లో పడతాం. అజ్ఞానంతో ప్రవర్తించడండి, దీని వలన మనం ఇబ్బందుల్లో పడిపోతాం, దీన్ని చేస్తే మంచిది, దీన్ని చేయకపోతే ఇబ్బంది పడతాం. ఇది జ్ఞాని ముందే కనిపెట్టేస్తాడంట. ప్రపంచం గురించి తెలియకపోయినా కూడా దాని ద్వారా వచ్చే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తిస్తాడు జ్ఞాని. నిజాయితీగా లేకపోవటం మరియు మోసం చేయటం అనేది చివరికి మోసగాడికి ఎలాంటి ప్రయోజనం కనిపించదు అనే విషయాన్ని జ్ఞాని గుర్తిస్తాడంట. లోకంలో ఎవరున్నారు? మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా లేని వ్యక్తులు ఉన్నారు. మోసం చేస్తే వాడికి బాగుంటుంది, నిజాయితీగా లేకపోవటం వల్ల అతనికి సమృద్ధిగా ఉంటుంది. మీరు చిన్న ట్రాక్ తప్పండి, రాజీ పడండి పాపంతో, చాలా బాగున్నట్టు కనపడుతుంది, చాలా బాగున్నట్టు కాపాడుతుంది. కానీ జ్ఞాని దాన్ని దృష్టి పెట్టడంట. ఇప్పుడు తాత్కాలికంగానే వీళ్ళకి బాగుంటుంది, కానీ రాబోయే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. నిజాయితీ లేని వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ముగింపు ఎలా ఉంటుందో జ్ఞాని ముందుగానే ఆ కన్నులతో చూసేస్తారంట. వాళ్ళు వాటిని చూడడానికి వారి కళ్ళు ఉపయోగిస్తారంట. ఇప్పుడు మనం ఒక చిన్న పని చేస్తున్నామండి, అది చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాము. జ్ఞాని చూస్తున్నాడు, ఇంత చేసి ఇలా చేసి అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. మనం మనం ఏమనుకుంటాం చెప్పనా? మోసం చేసే వాళ్ళకి బాగుంది, యథార్థంగా బతుకుతున్న మనకి ఏముంది అంటున్నాం, అంటలేదా? ఆడు ఎన్ని పాపాలు చేస్తున్నాడు, హాయిగా ఉన్నాడు, ఎన్ని అక్రమాలు చేస్తున్నాడు, ఎన్ని వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడు, ఎంతమంది దగ్గర దోషికి తింటున్నాడు, ఆడు ఎలా ఉన్నాడు? హాయిగా ఉన్నాడు. మనకేంటి కష్టాలు, మనకేంటి బాధలు? జ్ఞాని అలా మాట్లాడు. అతను కలిగించేటువంటి వేదన ముందే చూడగలుగుతాడు. అంటే అతని కళ్ళు దేని చూడడానికి దృష్టి పెడతాడు? రాబోయే సంఘటనలు, రాబోతున్నటువంటి సవాళ్ళు అవి చూస్తాడంట. ఇది జ్ఞానికి ఉండే లక్షణం. అది తలలో కళ్ళు ఉండి చూడటం అంటే. కొంతమంది లోకంలో సంపదలు, ఐశ్వర్యాలు, వెండి బంగారాల్లో ఆనందాన్ని చూస్తారు, అవునా కదా? చాలామందికి ఆనందం దేంట్లో, ఏట్లో, వాటిలోనే చూస్తారు. వాళ్ళ ఆనందానికి, వారి శాంతికి అవి హామీ ఇస్తాయా అంటే ఏవో. ఎందుకని? మన కళ్ళతో బోళ్ళ మందిని చూస్తున్నామండి, మన కళ్ళతో వందల మందిని చూస్తున్నాం. సుఖం లేకుండా ఆస్తిపరులు చచ్చిపోయిన వాళ్ళని 2 లక్షలు 3 లక్షలు ఎట్టి మంచం కొనుక్కోగలడు,
కానీ సుఖనిద్రని అతడు కొనుక్కోలేడు. ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు చూడండి హాయిగా పడుకుంటారు. అలాగని ప్లాట్ఫామ్ మీద తిరగమని నేను చెప్పట్లా. వాటి కోసం పరుగులు పడి ఆశపడి నష్టపోద్దని చెప్తున్నాను. వాటిలో ఆనందం వెతకడంట ఏ వ్యక్తి? జ్ఞాని. ఎందుకంటే వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటే వాటి ద్వారా వచ్చే విధ్వంసం ఏంటో ఈ జ్ఞాని తెలుసుకుంటాడంట. మనం ఒకంత డబ్బు ఉంటే, ఒక ఇన్ని ఆస్తులు ఉంటే, ఒకంత కొన్ని బిల్డింగులు ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు అని అనుకునే వాళ్ళమే కాదా? సాధారణంగా మనిషి ఏం ఆలోచిస్తాడు? రే ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, స్థలం కొనుక్కుని హాయిగా గొడవ ఉండదు. సర్లే అనుకున్నట్టుగానే స్థలం వచ్చింది, బిల్డింగ్ కట్టుకున్నాడు. రే ఇంకో రెండు బిల్డింగులు కట్టి పిల్లలకే హాయిగా ఉంటుంది అంటాడు. మళ్ళీ ఇంకో 2 బిల్డింగులు కొంటారు. మళ్ళీ రే మీ మనవాళ్ళకే మాత్రం చూడవా, వదిలేస్తావా? అల్లుడికి ఏం చూడవా? ఇక ఏది సుఖమేది? సుఖముందా? ఇక ఈ జీవితాంతకాలం ఈ పెట్టుకుంటూ బతకటం ఎందుకు? తినేదే ఉండదు, తాగేది ఉండదు, వెళ్ళేది ఉండదు. ఈ పెరుగుతున్నాయి అనుకోండి, ఈ పెరిగిపోతున్నాయి అనుకోండి. ఈ జ్ఞానం ఏం గుర్తిస్తాడో తెలుసా? నీళ్ళున్న చెరులోనికే కప్పలు చేరతాయని తెలుసుకుంటాడు. బెల్లమున్న చోటకే ఈగలు వస్తాయని తెలుసుకుంటాడు. ఆస్తులు పెరిగితే మనకు కూడా ఎవరు పెరుగుతారు? శత్రువులు పెరుగుతారని గ్రహిస్తాడు. ఎంతమంది తల్లిదండ్రులు సంపాదించి బాధపడుతున్నారు ఇప్పుడు? ఎవరికి ఏం వాళ్ళో తెలియక, మనశ్శాంతి లేకుండా ఎన్ని బాధలు పడుతున్నారు. ముందేమో ఆనందం అందులో ఉందనుకున్నాం, కానీ చాలామంది తల్లిదండ్రులు వాపోయేదేడు తెలుసా? నేను కడు బీదనై ఉంటే నా పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని చూసుకుందరేమో అని. జ్ఞాని అది గ్రహిస్తాడంట. ప్రసంగి వ్యర్థమని చెప్పి జీవితానికి అర్థం చెప్పాడంటే ఇదేనా? ఏంటి రూపాయి సంపాదించకుండా చచ్చిపోమంటారు ఈ భూమి మీద? నిజంగా వాస్తవానికి ఈ భూమి మీద చచ్చిపోయినాడు ఎవడు ఏం పట్టుకెళ్తలేదు. మన కళ్ళతో అది చూస్తున్నామా? చూడండి ఒకసారి. జ్ఞాని ఏం చూస్తాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఏమంటే ఈ లోకంలోకి ఏమైనా తెచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తామా? కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఎలా ఉండాలండి? అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎక్కడ ముంచేస్తాయంటండి? నాశనములో ముంచేస్తాయంటండి. ఒక ఆయన మొన్న పాస్టర్ గారు నేను ఒక న్యూస్ వచ్చిందండి టీవీ నైన్లో అనుకుంటా. ఒక పెద్ద ఆయన 76 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మన ఇండియాలో ఉన్నాడు. కేరళ అనుకుంటా. ఇంచుమించు ఒక 40-50 కోట్లు ఉందంట ఆస్థానికి. ఆయన చూసుకోవడానికి గైడ్గా ఒక ఆమెని పెట్టారు, యవనస్తురాల్ని. పెడితే 2 రోజులు 3 రోజులు బాగానే ఉందంటండి. 4వ రోజు ఈయన చచ్చిపోయి ఉన్నాడు. చనిపోయింటే ఏంటని చెప్పి ఆరా తీస్తే ఆ లోనున్న బంగారం ఇవన్నీ పట్టుకెళ్ళి 7 లక్షలు 8 లక్షలు క్యాష్ ఉందంట. బంగారం ఎంత ఉందంట అవి పట్టుకుని తన భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. చక్కగా చూస్తుందని ఆవిడ అడిగినంత శాలరీ ఇచ్చి ఆయన చూడడానికి పెట్టుకుంటే ఏం చేసింది? అసలు నిజంగా ఆయన పేదోడు అనుకోండి, నేను నీకు నెలకు 25,000 ఇస్తాను, నా దగ్గర ఏమీ లేదు, నేను నీకు 25,000 ఇస్తానని పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన చేస్తుందండి ఆవిడ అతన్ని చేయలేదు. ఎందుకని? ఆవిడ దగ్గరే ఉందరు బాబు అని. ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకుంటే భయం వేస్తుంది. ఎంత సిగ్గుచేటంటే బంగారం ఉండి ఒంటి మీద బంగారం వేసి తిరుగుతున్నారు. మీరు చెప్పండి. నాకు 10 కాసులు ఉంది, మా అమ్మగారింటికి తెచ్చుకున్నాను. మరి శివు మీద ఏంటి ఇలా ఉంది? అది అలా బంగారం కాదు కానీ పీక్కెళ్ళిపోతాడు, చెవట్టిపోతాడని భయం. అలా బండి వేసుకుని వస్తున్నాడు సైలెంట్ పక్క అంటాను, ఇంకోటి మిషన్ కత్తిరించుకుని ఉంటున్నాడు వెనకాల, టక్కుమని ఖర్చు చట్టిపోతాడని భయం. మొత్తం ఈడ్చిపోతున్నారు కదండి మెల్లలా పట్టుకుని. బంగారం ఉండి పెట్టుకుంటానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంది, భయంగా ఉంది. 4 రూపాయలు సంపాదించండి స్నేహితుడికి చెప్పుకోవడానికి భయంగా ఉంది. ఎంత ఉపద్రవాలు ఉన్నాయో జ్ఞానికి తెలుసు. మరి బాబోయ్ వాటి వల్ల వచ్చే ఉపద్రవాలు అన్నింటి కాదు. జ్ఞాని జరగబోయే సంఘటనల మీద దృష్టి పెడతాడు. స్నేహితుడు కూడా శత్రువు అయిపోతాడు. అంటే పలానోళ్ళు సైట్ కొన్నారని అన్నాం అనుకో, అప్పుడు ఇలా నవ్వుతున్నాడు పెద్దలాగా, ఏంటో ఆయన కొన్నారా? అయ్యి బాబాయ్ ఎంత ఆనందంగా ఉండాలి మనకి. అది కొన్నాడని దొరికి ఎందుకని
లోనికి బాధ వచ్చేస్తుంది. కొనేసాడా కుళ్ళి. అలాంటి స్నేహితులు, అలాంటి విశ్వాసులు, అలాంటి సహవాసులు, అలాంటి బంధువులు, అలాంటి అన్నదమ్ములు. అన్నయ్య 2 ఎకరాల పొలం కొన్నాడండి ఇతడికి, తమ్ముడు 3 వారాలు అన్నం తింటే మానేస్తున్నాడు. అంటే ఇవన్నీ ప్రమాదమే కదా. జ్ఞాని వీటి మీద దృష్టి పెడతాడంట. అంటే ఇవన్నీ కొనుక్కోద్దంటున్నారా? మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. మీ అమ్మ నాన్న ఏమైనా సమకూర్చి ఇచ్చారనుకోండి, వాటితో తృప్తి కలిగి ఉండండి. వాటి వల్ల వచ్చే ప్రమాదం అంత ఇంత కాదంటున్నాడు. జ్ఞాని వాటిని గుర్తిస్తాడంట. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటివి ఇవి. ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ధనం కానీ, బంగారం కానీ, వెండి కానీ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అంటున్నాడు యాకోబు గారు. యోబు గారు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసేసుకున్నాను. ఇలాంటి వాటి కోసమా నువ్వు ఆలోచించేది? నువ్వు జ్ఞానివైతే ప్రాణప్రదంలాగా వీటిని నువ్వు భావించుకో, పని అవుతుంది అంతే. అదే ప్రాణం, అదే ధ్యాస. ఈ లోక సంబంధమైన విషయాల కోసమే ధ్యాస. దైవికమైనటువంటి ధ్యాస ఉండట్లేదు. ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యాపారం కోసం 24 గంటలు ఇక్కడ కూర్చున్నా సరే, మరి ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, సరే ఏదైనా సంఘంలో ఇలా చేద్దామండి, అలా చేద్దామండి, అది పెడదామండి, ఇది పెడదామండి అని లోపల పెడదామండి. అక్కడ పెడితే బాగుంటుంది అంటారా బండి, ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారా బండి. ఇదేంటి నేను మాట్లాడేది ఏంటి, సందర్భం ఏంటి? ఆ సందర్భంలోకి వెళ్ళినప్పుడు అది మాట్లాడుకుంది. ఇప్పుడు సందర్భం ఏంటి అంటే ధ్యాస ఎక్కడుంది అంటే ఇది సంఘంలోని సిద్ధాంతాలు పోదాం. దాంట్లో ఒక రోజుని బైబిల్ క్లాస్ ఏర్పాటు చేసి అందరినీ దానికోసం ప్రిపేర్ చేద్దామండి. సరే అక్కడ స్థలం అయితే ఎలా ఉంటుందండి, అక్కడదే ఇక్కడ ఉందంటే ఒకటి, అదైతే ఎలా ఉంటుంది? ధ్యాస అంతా ఎక్కడుంది? అదే చెప్తున్నాను. నువ్వు జ్ఞానివైతే నీ కన్నులు నీ తలలో ఉంటే, కన్నులు తలలో పెట్టి ఆలోచించేవాడు అయితే ఈ భూమి మీద అశాశ్వతమని దేవుడు చెప్పిన వాటి మీద దృష్టి పెట్టవు. దాని గురించే తపన పడవు, దాని గురించే ఆలాపంతో ఉండవు. ఇక పడుకుంటే అదే ఆలోచన, లేస్తే ఆలోచన, నడిస్తే ఆలోచన, ఎక్కడ ఏది ఇలా ఉండడంట జ్ఞాని. జ్ఞాని ఈ భూ సంబంధమైనటువంటి సంపదల మీద, ఈ భూ సంబంధమైనటువంటి వస్తువుల మీద శాంతిని కానీ, సమాధానాన్ని కానీ కోరుకోడంట, వెదకడంట. ఆనందం, అందుకే మనుషుల నుంచి కూడా మన ఆనందం కోరుకోకూడదండి. ఇప్పుడు పలానా వ్యక్తి రెగ్యులర్గా వచ్చేస్తున్నాడు, నాకు సపోర్టుకున్నాడు అని ఆ వ్యక్తిని దృష్టి పెట్టుకుని నేను ఆనందిస్తున్నాను అనుకున్నాడు, ఎగ్గొట్టేస్తాడు. నా ఆనందాన్ని ఆవిరి చేసేస్తాడు. మా నాన్న ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, మా నాన్న ఆవిరి చేసేస్తాడు నా ఆనందాన్ని. నా పిల్లలు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నన్ను సంతోషం ఉంచుతారు నా కరవర్జనాల్లో అని ఆ పిల్లల మీద పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు కూడా నిరాశ మిగిల్చేస్తారు నీకు. వీళ్ళందరూ నిరాశ మిగిల్చే వాళ్ళే మనకి. వాటిలో ఆనందాన్ని వెతుక్కోవద్దని చెప్తుంది. జ్ఞాని వాటిలో ఆనందాన్ని, శాంతిని ఎదుక్కోడు, నెమ్మదిని ఎదుక్కోడు. అవి కలవరాన్ని పుట్టించేవి. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంఘటనలు కానీ, రాబోతున్నటువంటి సవాళ్ళు కానీ సిద్ధపడడానికి జ్ఞాని తన కన్నులు తలలో పెట్టుకుని చూస్తాడంట. అలా చూడగలిగేవాడు నిజమైన జ్ఞాని. 4 రూపాయలు సంపాదించుకునేవాడు జ్ఞాని కాదు, ఒక ఉద్యోగం సంపాదించుకునేవాడు జ్ఞాని కాదు, 4 సినిమా యాక్టర్ పేర్లు చెప్పేవాడు జ్ఞాని కాదు, ఎవరు ఏ దేశాన్ని పరిపాలించాడు, ఏ సంవత్సరం పరిపాలించాడు చెప్పేవాడు జ్ఞాని కాదు. ఎలా బ్రతకాలో రాబోయే విషయాల్ని ముందుగానే గ్రహించి ఈ భూమి మీద బ్రతికేవాడు, సిద్ధపడేవాడు నిజమైన జ్ఞాని. అర్థమైందా? అర్థమైపోతుందా? అర్థం చేసుకుంటే నువ్వు జ్ఞానివి, అర్థం చేసుకుని బ్రతికితే నువ్వు జ్ఞానివి. ఆయన అలాగే చెబుతాడు అనుకుంటే మాత్రం అజ్ఞానివి. బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తాడు? చీకట్లో నడుస్తాడు. ఈ లోకం చీకటితో నిండిపోయింది. 2:14 అదే చెప్పాడు. బుద్ధిహీనుడు చీకట్లో నడుస్తాడు, జ్ఞాని కళ్ళు తలలో పెట్టుకుని నడుస్తాడు. మనం ముందుకు వెళ్తే సరైన మార్గాన్ని ఎన్నుకోవటానికి జ్ఞాని తన కన్నులను ఉపయోగిస్తాడంట. జ్ఞాని దేనికోసం ఉపయోగిస్తాడు కన్నులు? సరైన మార్గాన్ని ఎన్నుకోవటానికి. ప్రసంగి 2:13 అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. ఏం చూశాడండి? ఏం చూశాడు? చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని ఆయన చూశాడంట. ఏమంటే జ్ఞానం ఎంత గొప్పదో గమనించాడంట. చీకటి కంటే వెలుగు గొప్పది. ఈ లోకంలో చీకటి గొప్పదా, వెలుగు గొప్పదా అంటే వెలుగే గొప్పది అంటున్నాడు. బుద్ధిహీనత కంటే జ్ఞానం గొప్పది అంటున్నాడు. అదే ప్రయోజనకరం అంటున్నాడు. అలాంటి ప్రయోజనకరమైనటువంటి విషయాల మీద
ఏది ప్రయోజనకరమో ఏది నిష్ప్రయోజనమో దృష్టి పెట్టుకుని ప్రయోజనకరమైన వాటి మీద ఆలోచన కలిగి ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుని ముందు కొనసాగుతాడంట జ్ఞాని. వాళ్ళు జ్ఞానులు అలా ప్రవర్తించేవాళ్ళు. 7:12 చూడండి. 7:12 జ్ఞానము ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. అంటే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని ఏం చేస్తుందండి? రక్షిస్తుందంట. ఇదే జ్ఞానం వలన వారికి కలుగు లాభం. ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదమేనంట. ద్రవ్యాన్ని ఆశ్రయించవచ్చంట, అలాగే జ్ఞానాన్ని ఆశ్రయించవచ్చంట. కానీ ఏది ప్రయోజనం? జ్ఞానం ప్రయోజనకరమంట. అదే జ్ఞానం వలన అతను కలిగే లాభం అంట. జ్ఞాని యొక్క హృదయం అతను కుడి చేతిని ఆడించినంటాడు చూడండి. 10:2 జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. జ్ఞాని యొక్క హృదయం ఏం ఆడిస్తుంది? కుడి చెయ్యి. కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఏంటి? జ్ఞాని యొక్క హృదయం కుడి చేతిని ఆడించడం ఏంటి? ఎడం చెయ్యి ఎవరు ఆడిస్తారు? ఎడం చెయ్యి ఆడించేవాడేమో బుద్ధిహీనుడు, కుడి చెయ్యి ఆడించేవాడు జ్ఞాని అంట. కుడి చేయి ఎడం చేయ, మళ్ళీ కుడి చేయి మంచిది ఎడం చేసి ఆడుతుంది, అందులోకి వెళ్ళకండి. పాత సంస్కృతుల్లో కొన్ని సంస్కృతులు ఎలా ఉండేవి అంటే కుడి చేయి మంచి దానిని, హేతుబద్ధమైన దాన్ని, బలమైన దాన్ని సూచించడానికి కుడి చేయి వాడేవారంట. నా కుడి చేతి బలమ చేత నిన్ను కాపాడి తిని అని దేవుడు కొన్ని సందర్భాలు ఇజ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడతాడు. ఎడం చేయి సాధారణంగా మోటుతనానికి, ఎడం చేయి వక్రతకి సూచిస్తూ వాడేవారు. జ్ఞానేమో కుడి చెయ్యి చూపించే దారి ఎత్తుకుంటాడు, బుద్ధిహీనుడు ఎడం చేయి చూపించే దారి ఎత్తుకుంటాడు. కానీ తలలో కళ్ళు ఉన్నవాడు కుడి చెయ్యి ఆడిస్తుందంట. ఇటు చూడు అంటదంట కుడి చెయ్యి జ్ఞానికి. అంటే కుడి పక్క ఏముంది? కుడి పక్క ఎడం పక్క అని కాదు ఇక్కడ. కుడి పక్క అంటే మంచి మార్గంలో జ్ఞాని ఎంపిక చేసుకుంటాడు, ఎంపిక చేసుకుని అందులో నడుస్తాడు. జ్ఞాని సరైన మార్గాన్ని ఎన్నుకోవటానికి తన కన్నులు ఉపయోగించుకుంటాడు, బుద్ధిహీనుడు తను ఉపయోగించుకోడంట. ఎవరు జ్ఞాని అని అడిగితే మంచి విషయాల పట్ల దృష్టి కలిగి ప్రవర్తించేవాడు జ్ఞాని. మంచి విషయాలే అతడు దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ లోకానికి అనుగుణంగా ఉండటం కన్నా ఉత్తమంగా ఉండటం సరైన మార్గం అనుకుంటాడంట జ్ఞాని. రోమాపత్రిక 12:1-2 చూడండి. కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి. ఏం ఎంపిక చేసుకుంటాడు జ్ఞాని? ఈ లోకానికి అనుగుణంగా ఉండటం కంటే ఉత్తమంగా ఉండటం అతనికి ఇష్టం, బాగా తెలుసు అంట. ఉత్తమంగా ఉండటం అంటే ఏంటో అంటే ఈ జీవితాన్ని ఎవరికి సమర్పించుకుంటాడు? దేవునికే సమర్పించుకుంటాడు సజీవయాగంగా. ఆ మార్గంలోనే అతడు నడుస్తాడంట. ఇది జ్ఞాని లక్షణాలు. తలలో కన్నులు ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే ఉత్తమం ఏదో ఎత్తుక్కుంటాడు. బుద్ధిహీనుడు ఎలా పడితే అలా బ్రతుకుతాడు. ఈ లోకంలో ఏది ఉత్తమము అంటే కుడి చేయి ఆడిస్తుంది జ్ఞానిని, ఇది ఉత్తమమైన మార్గం. ఎడం చేయి ఆడిస్తుంది కొంతమందిని, ఎక్కడికి వెళ్తాడు? శరీరాన్ని కలమసం చేసుకుంటాడు, శరీరాన్ని పాపంలో నడిపించుకుంటాడు. కానీ జ్ఞాని మాత్రం అలా ఉండడంట. జ్ఞానులు సిలువ యొక్క వెర్రితనానికి మించి చూస్తారంట. 2 మార్గాలు ఉన్నాయి, బుద్ధిహీనమైన మార్గం, జ్ఞానవంతమైన మార్గం. జ్ఞానవంతమైన మార్గంలో నడిచేవాడు ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగానే సిలువని వెర్రితనంగా చూశారు ఎవరు? ఈ బుద్ధిహీనులు. కానీ వెర్రితనానికి మించి చూస్తారంట జ్ఞాని. సిలువలో ఏమి ఎదిగారండి వాళ్ళు? నశించుచున్న వారికి సిలువని కూర్చిన వార్త వెర్రితనం అంట. ఏంటి సిలువలో చచ్చిపోవటం ఏంటి, చనిపోయిన ఆయన బట్టి మనల్ని రక్షించటం ఏంటి, ఆయన రక్తం మనల్ని కడగటం ఏంటి అని అజ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఏం చూస్తున్నాం? జ్ఞానం ఏం చూస్తున్నాడు?
అది నశించిన వారిని రక్షించుట సిలువ సువార్త దేవుని శక్తి. ఆ సిలువ సువార్తలు ఏం ఉపయోగించాడు దేవుడు? శక్తిని ఉపయోగించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించుచున్న వారికి వెర్రితనం. జ్ఞాని ఏం చూస్తున్నాడు? సిలువ యొక్క వెర్రితనానికి మించి దేవుని శక్తిని చూస్తున్నాడు. అంటే ఎలా చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడి చనిపోయారు కదా. ఎవరు రోమన్స్, యూదులు వీళ్ళందరూ తీసుకెళ్ళి సిలువకి ఎక్కించి చంపేశారు ఆయన్ని. ఒక విషయం, యేసుక్రీస్తు వారు తన నోటి ఊపిరి చేత చంపేస్తాడండి. అండ్ అద్భుతాలు చేసిన క్రీస్తు ఆ విషయంలో ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఏం చేయలేకపోయాడు? వారిని ఏం చేయలేకపోయాడు. చేయలేడా? కానీ సిలువ సువార్త వాళ్ళకి ఎలా కనపడుతుంది? వెర్రితనంగా కనపడుతుంది. మనకేం కనపడుతుంది? మిమ్మల్ని చంపేయగలడు ఊపిరితో చంపేయగలడు మిమ్మల్ని. కానీ మనల్ని రక్షించాలని ఆయన అచేతనంగా అలా వేలాడుతున్నాడు సిలువ మీద. ఈ శక్తిని మనం చూస్తున్నాం. ఆయన ఏదైనా చేయగల సమర్థుడని మనం చూస్తున్నాం. అలాగే జ్ఞాని కూడా అదే చూస్తాడంట. అజ్ఞాని వెర్రితనం చూస్తాడు. అలా ఆలాడి ఆ 3 మేకులు పిక్కులున్నాడు ఆయన రక్షిస్తాడంటాడు బుద్ధిహీనుడు. జ్ఞాని ఊపిరితో చంపేస్తాడు. కానీ నీ కోసం అలా సిలువలో ఏలాడాడు నీ పాపాలు పరిహరించడానికి అని దాన్ని ఎంపిక చేసుకుంటాడంట. అజ్ఞాని ఏమో అది ఎంపిక చేసుకుంటే జ్ఞాని ఈ మంచి మార్గాన్ని కుడి చేయి ఆడిస్తుందంట. జ్ఞానిని కుడి చేయి ఆడిస్తుందంట. కుడి చేయి అంటే నువ్వు ఈ మార్గంలో వెళ్ళని. బుద్ధిహీనుడిని ఎడం చేయి ఆడిస్తుందంట. ఇలా వెళ్ళమంటుందంట. అది బుద్ధిహీనమైంది, అది చీకటి మార్గం, ఇది వెలుగైన మార్గం. జ్ఞానికి తలలో ఉన్నాయి కళ్ళు అంటే మొదటి విషయం ఏంటి? జ్ఞానులు ఏం చేస్తారు? వారి మనసును అభ్యాసం చేసినటువంటి ఈ మనసుతో ఆ కన్నులతో చూడగలిగేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. రాబోయే సంఘటనలు, రాబోతున్నటువంటి సవాళ్ళను సిద్ధపడడానికి జ్ఞానులు వారి కన్నులు ఉపయోగిస్తారు. జ్ఞానులు ఏం చేస్తారు? సరైన మార్గాన్ని ఎన్నుకోవటానికి వారి కళ్ళను ఉపయోగిస్తారు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఆఖరిగా జ్ఞానులు వారి కన్నులు వారికి ఎప్పటికీ ఏది తెలియదనే భావంతో వారి కన్నులు చూడడానికి ఉపయోగిస్తారంట. ఎప్పటికీ మనకి ఏమీ తెలియదు, కానీ మనమేమనుకుంటున్నాం? అన్నీ మనకే తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. నా అంత జ్ఞానవంతుడు ఉండడానికి ప్రవర్తిస్తాం. ఒక మాట చూడండి, ప్రసంగి 8:16-17. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకుంటుని. ఎవడికి ఏమీ తెలియదంట. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదంట. జ్ఞాని ఈ విజ్ఞతతోటే తన కళ్ళను ఉపయోగిస్తాడంట. మనం ఏం చెబుతాం? నాకన్నీ తెలుసు, దేవుని సహాయం కోరుకోమంటే అవసరం లేదండి అనే టైప్ మనం. అంటే రేపు నాకు తెలుసు వేసేయండి అంత అంటాడు, పెట్టేయండి అంటే అంత అంటాడు. అంత అయిపోయిన తర్వాత ఇలా జరిగిందేంటి అంటాడు. అంత ఏంటి ఇలా జరిగిపోయింది? అదే జ్ఞానివైతే జాగ్రత్త వహిస్తావు. ఏమీ తెలియదు నాకు, నేను నామమాత్రుణ్ణి, తృణమాత్రుణ్ణి, అనంత జ్ఞాని దేవుడు. ఇలాంటి జ్ఞానంతో ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. దేవుని మందలింపు కానీ, దేవుని కట్టడలు కానీ, దేవుని యొక్క నిర్దేశం కానీ మాకు అవసరం లేదనుకుంటాడు బుద్ధిహీనుడు. జ్ఞాని అనుకుంటాడు నాకేం తెలీదు, నన్ను ఎలా నడిపించాలో, ఏ దారిలో నడిపించాలో, ఎలా నడిపించాలో, ఆయన కట్టడలు నాకు అవసరం, ఆయన ఉపదేశం నాకు అవసరం, ఆయన గద్దింపు నాకు అవసరం, ఆయన మందలింపు నాకు అవసరం అని జ్ఞాని వాటి మీద ఆధారపడతాడంట. నాకేం తెలీదు, నేను ఇలా వెళ్ళాలా నాకు దేవుడు చెప్పాలి, ఇది చెయ్యాలా నాకు దేవుడు చెప్పాలి.
దేవుని చిత్తమైతే ఇది చేస్తాను అది చేస్తాను అన్నట్టుగా మనం బ్రతకాలంట. ఎందుకంటే మనకి ఏమీ తెలియదంట. జ్ఞాని అలా ప్రవర్తిస్తాడు. అజ్ఞాని అంటాడు నాకు తెలుసు రేపు ఏం జరుగుతుందో తెలుసు, ఎల్లుండి అతడు ఏం చేస్తాడో తెలుసు అంటాడు అంతే. వెళ్ళిపోతాడు. ఎక్కడెట్టేస్తాడు? వదకు సిద్ధపడిన గొర్రెలోకి వెళ్ళి అక్కడ తలకాయలు పెట్టి అండ్ వదిలేస్తారా వదిలేస్తారా అని ఎత్తుకుంటాడు. నిన్ను ఎవడమ్మన్నాడు? ఎవడు ఎత్తుకోమన్నాడు? తలకాయ ఎత్తుకెళ్ళి ఎక్కడెట్టు అందులో పెట్టు. పోనీ వెనక్కి లాక్కోవడానికి నువ్వేం చేసావు? మళ్ళీ మెడకు నువ్వే తాడేసి చేతి ఆ వ్యక్తికి ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? లాక్కుంటే పడతావు. మళ్ళీ ఇంకేం చేసావు? స్క్రూలు కూడా బిగించేసుకున్నావు అందులో పెట్టి. మరి అటు వదిలేద్దామని నువ్వు రాలేవు. ఇక మనకేం తెలియదండి ఈ లోకంలోనే. చాలా జాగ్రత్తగా బ్రతుకుతాడండి జ్ఞాని. చాలా జాగ్రత్తగా బతుకుతాడు. తలలో కళ్ళుంటే మాత్రం నువ్వు ఈ విషయాలన్నీ చూడగలుగుతావు. లేదంటే మాత్రం నువ్వు బుద్ధిహీనుడివి, నువ్వు అజ్ఞానివి. నువ్వు అనుకోవచ్చు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వాడిని చూచిత్తువా. వాడిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సాధ్యపడుతుంది. ఆడు మూర్ఖుడు, ఆడు జ్ఞానం అనుకుంటున్నాడు మూర్ఖుడు, కానీ ఆడు మారతాడు. కానీ నేను జ్ఞానం అనుకునేవాడు మాడు. నాకు తెలుసులే అయ్యా ఇది చేయకయా చేయనండి. అక్కడికి వెళ్ళి అదే చేసి మళ్ళీ మన దగ్గరికి వస్తే ఎందుకు అలా చేసావంటే నువ్వు జ్ఞానివి కాదు. తెలివితేటలు వాడాలా ఈ లోక తెలివితేటలు. ఏ తెలివితేటలు అయ్యి మన పెద్దలు ఎట్టిన పేరేంటి? తెలివితేటలకి సావు తెలివితేటలు. సావు అని ఒకటి యాడ్ చేశారు. సావు తెలివితేటలే. అవి తెలివితేటలు ఎప్పుడు సమాధి తెలివితేటలు ఎవరు ఇంతకుముందు వాడేశారు. వాడేసిన తెలివితేటలు వీడు వాడు అంటున్నాడు నేను తెలివైన అంటున్నాడు. అవి సావు తెలివితేటలు. ఎప్పుడో మన పిత్తలు వాడేశారు, ఎప్పుడో చచ్చిపోయి అవి మళ్ళీ వాడతాం ఏంటి? మనకి ఏమీ తెలియదు అన్నట్టు ఈ లోకంలో మనం బ్రతకాలంట. జ్ఞాని అలాగే బ్రతుకుతాడంట. అందుకే ఈయన అడిగాడు పౌలు గారు ఏమని, జ్ఞాని ఏమయ్యాను అని. కొరింథీ మొదటి పత్రిక 1:20 జ్ఞాని ఏమయ్యాను అంటే ఏమని అని ప్రశ్న ఏంటి? ఒరే బాబు ఈ లోకంలో జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు కదా, ఏరి జ్ఞానులు? నువ్వు జ్ఞాని అని చెప్పుకున్నావు కదా, ఎక్కడ జ్ఞాని ఏమయ్యాను? తలలో నేత్రాలు కలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నట్టుంది పౌలు గారు. తలలో కళ్ళు పెట్టుకుని చూస్తున్నావా? తల నెత్తి మీద ఎక్కిన కళ్ళుతో చూస్తున్నావా? నువ్వు జ్ఞానివైతే ఇప్పటి వరకు దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడుస్తావు. ఇందులో నా సందేశం ఏమీ లేదు, సందేశం అంతా దేవుందే. అర్థం చేసుకుని పౌలు గారి మాట అడిగిన ప్రశ్నకి జ్ఞాని ఏమయ్యాను? ఏమయ్యాడు జ్ఞాని? పోయాడు. జ్ఞాని అనుకున్నవాడు పోయాడు. ఆయన అంటున్నాడు తలలో కళ్ళు పెట్టుకుని చూసేవాడు ఎవడో అని అడుగుతున్నాడు. ఒక క్రైస్తవుడే చూడగలడు. ఆ క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు అలా ఫాలో అవ్వకపోతే మాత్రం నష్టపోతావు. ఆలోచిస్తారనుకుంటున్నా. ఏంటి ఇవాళ మన ప్రసంగం ఏంటి? తలలో కన్నులు కలిగిన వాడు జ్ఞాని. జ్ఞానికి కళ్ళు తలలో ఉంటాయి. తలలో కళ్ళు ఉంటామంటే రాబోయే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటాడు, రాబోయే ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, మంచి మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఇంకేం చేస్తాడు? ఈ మనసునే కళ్ళుగా పెట్టుకుని చూడగలుగుతాడు. ఇంకేం చేస్తాడు? మనకి ఏమీ తెలీదు, దేవుని మీద ఆధారపడాలి అన్నట్టుగా బతుకుతాడు. వాడు జ్ఞాని. అన్నీ తెలిసినాడు కదా జ్ఞాని, అన్నీ తెలిసినాడు అజ్ఞాని. బాగా ఎక్కువ తెలిసిపోయినా కూడా ప్రమాదం అండి. జ్ఞానం లేక చెడిపోతున్నారని చెప్పింది దేవుడే, నా పిల్లలకి జ్ఞానం ఎక్కువే చెడిపోయారు అన్నాడు. అర్థమవుతుందా? అధికంగా జ్ఞానివై ఉండకము, అధికంగా నీతిమంతుడివై ఉండకము. అధికం అన్నీ ప్రమాదమే, మితం అన్నీ మంచిది. ఎంతలో ఉంటే అంతలో బ్రతకటం మంచిది. దేవుడిచ్చిన దాంట్లో సుఖంగా ఉండటం మంచిది. అది జ్ఞాని దృష్టిలో పెట్టుకుని బ్రతుకుతాడు. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరి జ్ఞాని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో జ్ఞాని ఎవరు? అదే బుర్రలో ఎవరికి కళ్ళు ఉన్నాయి మీలో? మీ తలలో కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరని అడుగుతున్నాను ఒక మాట. ఎవరికి లేవైతే ఇక్కడ ఎట్టుకున్నారు కొంతమంది ఏమో ఇక్కడ ఎట్టుకుని చూస్తున్నారు. వీటితో చూస్తున్నామండి ఎంతకాలం మనం. మేము మనసులో కళ్ళు పెట్టుకుని చూడాలండి, ఇప్పుడు అర్థమైంది ఇక్కడ నుంచి చూస్తామండి. ఓకే, అలా ఉంటే మంచిది.
ఓకేనా? దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించి అలా నడిపించడానికి శక్తినిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం.